దేవుడు ఒక్కడే అనే విషయాన్ని లేఖనాల్లో మనం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనంలో చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. ఆయనను పోలిన వారు ఇంకొకరు లేరు అని దేవుని వాక్యం చెబుతుంది. మనుషులు చేసిన పాపానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని పంపి పాపము లేని ఆయనను మన కోసం పాపముగా మార్చాడని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు రాశారు. ఆయన శిలువ మీద వ్రేలాడి మరణాన్ని జయించి 3వ నాడు తిరిగి లేచి మన కోసం ఆదరణకర్తను అంటే పరిశుద్ధాత్మను పంపించారు. ఇప్పుడు ఈ కాలంలో ఆదరణకర్త మనతో ఉంటూ తండ్రి చిత్తం చేయడానికి మనకు సహాయం చేస్తున్నారు. మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన లక్షణాలను త్రిత్వంగా చూపెట్టిన సందర్భాలు ఎన్నో కనబడుతున్నాయి. త్రిత్వమై ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఒక్కరే. దేవుడు ఒక్కడే. ఆమేన్.